ఈ మందార చెట్టుని ఏ మోతాదులో కొన్నానో తెలీదు గానీ, ప్రతిరోజు 5కి, 6కి మధ్య పువ్వులు పూస్తుంది. చాలా బావుంటుంది ఈ కలరయితే. అది పక్కన పెడితే, గురువారం మార్నింగ్ వీడియో అండి. ప్రతి గురువారం నేను లక్ష్మీ నరసింహస్వామి పూజ చేసుకుంటాను కదా! ఇది 13వ లక్షవారము. అలాగే పూజ చేసుకున్నాను. పూజ అయ్యేసరికి 6:30 అయింది. మా వంటగదిలోకి సూర్యుడు ఎంత బాగా వస్తాడో చూడండి. సాక్షాత్తు సూర్యభగవానుడు వచ్చినట్టు అనిపిస్తది. మార్నింగ్ 6:30 నుంచి 8 వరకు చాలా బావుంటుంది. బాబు క్యారేజ్ కోసం క్యారెట్ ఫ్రై చేసి రైస్ పెట్టేశాను. ఈవినింగ్ టిఫిన్ కోసం పప్పులు నానబెట్టాను కదా! ఇది ఈవినింగ్ టిఫిన్ కోసమండి. పల్లీ చట్నీ చేయడానికి పచ్చి కొబ్బరి, పల్లీలు వేపాను. పచ్చి కరివేపాకు వేశాను. ఆయిల్ అనేది వాడం కాబట్టి నీటిలో పచ్చిమిర్చిని ఉడకబెట్టి మనం మిక్సీ జార్‌లో వేసుకొని వేపిన శనగపప్పు 3 కలిపి చట్నీ చేసుకొని నేతిలో పోపు వేసుకుంటే చాలా బావుంటుంది. ఎండుమిర్చి, ఆవాలు, జీరా, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా నేను ఏదైతే నైట్ టిఫిన్ కోసం చేసుకుంటానో అదే భగవంతుడికి సమర్పించడం కూడా నాకు అలవాటు. ఇప్పుడే కాదు ఏ పోజులోనైనా దేవుడికి పెట్టే తినడం అలవాటు. కొంతమంది పిచ్చి అంటారు. పిచ్చి అనుకున్నా, చేదస్తం అనుకున్నా నా అలవాటు అది. ఎందుకంటే దేవుడిచ్చింది దేవుడికి పెట్టడంలో తప్పు లేదని నేను నమ్ముతాను. ఉదయము, సాయంత్రము ఎవరికి ఎలా అనిపిస్తదో తెలీదు గానీ, దీపారాధన చేసుకొని దేవుడిని చూస్తూ అలా ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలీదు కానీ, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా చూస్తూ ఉండిపోతాను. తర్వాత బాబు ఊతప్పం చేయమన్నాడు. వాడి కోసం ఊతప్పం చేశాను. మాకు ఇడ్లీ పెట్టాను. పక్కంటి పిల్లలకి గూడా ఇచ్చాను. మా జున్నుగోడికి గూడా ఇడ్లీ, పెరుగు కలిపి పెట్టేశాను. ఆళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జున్నుగాడిని చూస్తూ తిన్నారు. ఈరోజు వీడియో ఇది. ఈవినింగ్‌ది, మార్నింగ్‌ది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.